లాస్ట్ వీడియోలో ప్రయాగ్రాజ్ టు వైజాగ్ మనం చేరుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. అలాగే అకామిడేషన్, ఫుడ్, స్టే ఎక్కడ అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నాం. త్రివేణి సంగమంకి మనం వెళ్ళబోతున్నాం. చాలా క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది, చాలా రష్గా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళని దగ్గర పట్టుకొని ఉండండి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల, లేదంటే ఏదైనా చిన్నపిల్లలు తప్పిపోవడం వల్ల అవుతుంది. సో దయచేసి ఈ క్రౌడ్ ఉన్నంతసేపు మీరు పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే పోలీసు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఘాట్స్ ఉన్నాయి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి హెల్పింగ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. మోదీ గారు అండ్ ఆది యోగిరాజు గారు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టాయిలెట్స్ కూడా మనకి బాగా క్లీనింగ్గా ఉంచుతున్నారు. అలాగే వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. మెయిన్ సెక్టర్ వచ్చేసి సెక్టర్ 6 వస్తుంది. ఇది సెక్టర్ 6లో మనకి 3-4 సంగంకి, త్రివేణి సంగంకి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అలాగే అరియల్ ఘాట్ దగ్గర కూడా మనం కూడా వెళ్ళచ్చు. అరియల్ ఘాట్ దగ్గర నుంచి కూడా మనం స్నానం అనేది చేయొచ్చు. ఈ 2 మెయిన్ పాయింట్స్ అనమాట. మనకి ఈ 2 మెయిన్ పాయింట్స్ దగ్గర మనం కంప్లీటెడ్గా మనం స్నానం చేయొచ్చు అనమాట. అలాగే మన మహాకుంభమేళాకు వెళ్ళే వారి కోసం తెలుగు వాళ్ళు అందరూ మహాకుంభమేళా సందర్శనానికి వెళ్తే ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి. అలాగే బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలో మనకి పోలీసులు ఆపేస్తారనమాట. అక్కడి నుండి నడుచుకుంటూ మనం మేళాకు వెళ్ళాలి. కుంభమేళాకు వెళ్ళిన వారు సౌకర్యం కోసం ప్రభుత్వం వారు చాలా సెక్టర్స్గా మన కాటన్ పౌండ్స్, ఘాట్స్ను విభజించారనమాట. అవగాహన పెంచుకొని వెళ్ళండి, లేకపోతే మనం అస్సలు ఏమీ అర్థం కాదనమాట. ఎటువైపు వెళ్ళాలో, ఎలా వస్తారని మనకు అర్థం కాదు. మొత్తం 24 సెక్టర్లు ఉంటాయి అనమాట. 16 to 17 కాటన్ పౌండ్స్ ఉంటాయి. నదికి మధ్య బ్రిడ్జిలో మాత్రం నిర్మించారు. వాటినే కాటన్ పౌండ్స్ అంటారనమాట. ప్రయాగ్రాజ్ అనేది 3గా విభజించారు. ఒకటి జూసి, ఒకటి హరిలాంగ్జీ అండ్ మూడోది వచ్చి సంగం అన్నమాట. ఇది నదికి కుడివైపు ఉంటుంది అనమాట, రైట్ సైడ్ వైపు ఉంటుంది. జూసి ఉంటుంది, దీనిలో సెక్టర్ 12 to 21 వరకు ఉంటాయి. హరిలాంగేజ్ ఇది నదికి దాటి మనకు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇది 5 to 19 వరకు మనకు సెక్టర్స్ ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యమైనది మనకు సంగం నదిలో మాత్రం ఇది మెయిల్ రోడ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. దీన్ని సెక్టర్ 3-4 ఉంటాయి అనమాట. మిగతా 22, 23 మాత్రం దూరంలో ఉంటాయి. చాలా వసతి సదుపాయాలు అయితే చాలా ఉన్నాయి. టెంట్స్ మనకి ఫ్రీ టెంట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ లగ్జరియస్ టెంట్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫుడ్ కూడా మనకి చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది, సౌత్ ఇండియన్ ఫుడ్స్ అయితే అవైలబుల్ లేదు. సో తెలుగు వారు ఇబ్బంది పడతారు మ్యాక్సిమం. అలా ఇబ్బంది పడకుండా ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఏవైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీగా నార్త్ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమము. అలాగే నాగసాధువులను, అఘోరాలను, అఖాడాలను చూడాలనుకుంటే, వారి ఆశీర్వాదాలను తీసుకోవాలనుకుంటే సెక్టర్ 19, 18, 20లో ఉంటారనమాట. చివరిగా నా మాట ప్రతి ఒక్కరికి తప్పగా చేయాల్సి ఉంటుంది. పవిత్ర స్నానం, అమృత స్నానం రావాలంటే 144 సంవత్సరాలను ఎదురు చూడాలి. అలాగే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ ఏమీ తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. ఒంటరిగా కంటే 4-5 వెళ్తే కలిసి వెళ్తే మంచిది. చాలా ఎన్ని కోట్ల మంది జనం వచ్చినా సరిపోదు, అలా విశాలమైనంత ప్రాంతం ఉంటుంది. అటువంటిది ప్రయాగ్రాజ్ అనమాట. అలాగే చూస్తున్నాం కదా క్రౌడ్ ఎంత హెవీగా ఉంది. డస్ట్ కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట, ఎందుకంటే గంగా నది తీరంలో కాబట్టి మనకి సెక్టర్గా వెళ్ళాల్సి ఉంటుంది. కాటన్ పౌండ్స్ బ్రిడ్జెస్ ద్వారా మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ప్రయాగ్రాజ్ ఎందుకని నేమ్ వచ్చింది అనుకుంటే, నదీ జలాలు అన్నింటిలో కల్లా ప్రశస్తమైనటువంటిది ప్రయాగ్రాజ్లో ఉందన్నమాట. ఎందుకంటే దేవతలు ఒకానొకప్పుడు పూర్వకాలంలో మనకు ఋషులు వీళ్ళంతా తపస్సు చేసిన ఆచరించినటువంటిది ఈ ప్రయాగ్రాజ్లో దేవభూమిలోని. ఈ ప్రయాగ్రాజ్లోని మనకి దేవభూమి కాబట్టి మనకి చాలా విశాలమైనటువంటి ప్రదేశం కాబట్టి దేవతలందరూ ఆచరించదగిన హోమాలు, ఇవన్నీ యజ్ఞ యాగాదులను అన్నీ నిర్వహించారు. కాబట్టి ప్రయాగ్రాజ్ తీర్థాలలో చాలా
ముఖ్యమైనది అనమాట. ఇది త్రివేణి సంగమం అనమాట. ఇక్కడ గంగా, యమున, సరస్వతి. ఇక్కడ గంగా కుడివైపు వస్తుంది, ఎడమ వైపు వచ్చేసి మనకు యమున వస్తుంది. అంతర్వాహిని నదిగా మనకి సరస్వతి నది వస్తుంది అనమాట. ప్రస్తుతానికి మనకి సరస్వతి పుష్కరాలు కూడా రానున్నాయి రానున్న రోజుల్లోని. సో సరస్వతి పుష్కరాల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రజెంట్ మనం ఇప్పుడు త్రివేణి సంగమం చేరుకోవడానికి మనం ఘాట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చాలా సుదీర్ఘమైనటువంటి వంతెనలను అయితే నిర్మించారు. ఎక్కడ మనకి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం చాలా మంచిగా నిర్మించారు అనమాట. కార్టన్ బౌండ్ బ్రిడ్జెస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే నేచర్ విజువల్స్ అయితే మీరు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా నా చుట్టూన. చాలా అంటే చాలా బాగుంది విజువల్స్. లాస్ట్కి మనకి 26th అనేది మనకి ముఖ్యమైనది షాహీ స్నానం అని అంటారు. అది శివరాత్రి రోజు రావడం జరిగింది. అతి ముఖ్యమైనది లాస్ట్ శివరాత్రి రోజు నాడ స్నానం, షాహీ స్నానం అన్నమాట. రాజస్నానాల్లోని మాఘ పూర్ణిమ రోజు మనం స్నానం చేయడం జరిగింది, షాహీ స్నానం. ఎంతో ప్రశస్తమైనటువంటిది ఈ మన కుంభమేళ. మొత్తం హైందవ సనాతన ధర్మం అంతా ఏకైక కుటుంబం, వసుదైక కుటుంబంలాగా అందరూ చాలా ఎంతో ప్రేమతో భక్తితో మనకి త్రివేణి సంగమం చేరి స్నానాలు అందరూ ఆచరించారు. పునీతులయ్యి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి మా స్వస్థలాలను చేరుకుంటున్నారు. అలాగే మనం ప్రార్థిద్దాం, ఎవరికి ఏమీ జరగకూడదని చెప్పి మనం ఆ భగవంతుని కోరుకుందాం. మనకి పోలీసు వారు అయితే ఎక్కడికక్కడ మనకి సపోర్ట్ చేస్తున్నారండి, కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా ఇస్తున్నారు. కాకపోతే కొంతమంది మాత్రం మనకి అంతగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు అసలు. ఎందుకంటే చాలా ర్యాష్గా సమాధానాలు చెప్తున్నారండి. అంటే నాకు ఎదురైన అనుభవాలను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా నేను లేట్ చేయకుండా ఇంకా సంగమం దగ్గరికి నేను చేరుకున్నానండి. చూస్తున్నారు కదా సంగమం దగ్గర ఎంతమంది క్రౌడ్ ఉందో, హెవీ క్రౌడ్ అయితే ఉందో. ఇంకా పోలీసుల వారు కూడా అక్కడ మనకు సంగమం దగ్గర ఉన్నారండి. అక్కడ ఎవరికి ఏది ప్రమాదాలు జరగకుండా మనకి బోట్స్ దగ్గర సిబ్బంది అయితే, సెక్యూరిటీ అయితే చాలామంది ఉన్నారు కంప్లీట్ లైన్గా. అండ్ భక్తులు అక్కడ మనకి చాలామంది స్నానాలు ఆచరించుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ ప్రయాగరాజ్లో మనం స్నానం ఆచరించిన తర్వాత బడే హనుమాన్జీ టెంపుల్ అండ్ ప్రయాగ మాధవేశ్వరి టెంపుల్ శక్తిపీఠం అండి. అలాగే వింధ్యాచల చాలా తప్పకుండా దర్శించాలన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ అండి వింధ్యవాసిని అనేది. ఈ వింధ్యవాసిని చాలామంది విజిట్ చేయటం లేదు, కానీ వింధ్యవాసిని చాలా ఇంపార్టెంట్ ప్లేస్. వింధ్యాచల్లో ఉంటుంది మనకి. ఇది 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. అరౌండ్ 2 hours మనకి పడుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నాగసాధువులు, అఘోరాలు ఎలా ఉన్నారో అనేది. ఇంకా ఫుల్గా రష్ క్రౌడ్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా నేను వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను స్నానానికి ఇంకా స్టార్ట్ అవుతున్నానండి. ఇక మాఘ పౌర్ణమి తర్వాత మనకి ఇక్కడ నాగసాధువులు ఎవరు కనిపించరండి. చాలామంది మన తెలుగు వాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి, కంట్రీస్ నుంచి కానీ కంప్లీట్గా వాళ్ళ కోసం విజిట్ చేయాలని చెప్పి, వాళ్ళ ఆశీర్వాదం కోసమని, నెక్స్ట్ వాళ్ళ మంత్రోపదేశాలు ఇటువంటివి చాలా తీసుకోవాలి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మనకి మాఘ పౌర్ణమి తర్వాత నుంచి వాళ్ళు కనిపించరు. అంతా వారణాసి చేరుకుంటారనమాట. ఆ విశ్వనాథ దర్శనం కోసమని వెళ్తారనమాట కంప్లీటెడ్గా. సో బిఫోర్ 12th అయితే మనకి అవైలబుల్గా ఉంటారండి. ఆఫ్టర్ 12th అయితే మనకి అవైలబుల్గా ఉండరు. సో మీరు ఎవరైనా చూడాలి, నాగసాధువులు, అఘోరాలని మీరు కంప్లీట్గా చూడాలి అనుకుంటే ఆఫ్టర్ 12th మీరు వారణాసి చేరుకున్నట్టయితే వాళ్ళు అక్కడ కనిపిస్తారు. బిఫోర్ 12th అయితే మనకి కుంభమేళ పరిసర ప్రాంతాల్లో మనకి కనిపిస్తారు కంప్లీట్గా. అఖాడాలు, ఇది జూన్ అఖాడా, నెక్స్ట్ అఘోరి పంక్తి, ఇలా నాగసాధువులు, నెక్స్ట్ కాపాలికులు, ఇలా రకరకాల డిఫరెంట్ అఖాడాస్ అయితే ఉన్నాయి. ఈ అఖాడాస్ మీరు విజిట్ చేయొచ్చు. కొంత అఖాడాస్ అలౌ చేస్తారు, కొన్ని అఖాడాస్ నాట్ అలౌ చేయరు. సో అలౌ చేసిన అఖాడాలు ఇంకా నేను నది స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న బాటిల్స్ ఇంకా అక్కడ పట్టుకు వెళ్ళడానికి తీసుకున్నానండి. అలాగే నెక్స్ట్ మనకి అక్కడ అమ్మవారికి వేయడానికి పువ్వులు, హారతి, కర్పూరం ఇలాంటివి చాలా మనకి ఐటమ్స్, మనకి పూజ ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి.
సో ఎవరైనా వాళ్ళు అక్కడ మనం పూజ నిర్వహించాలనుకుంటే చేయొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా విజువల్స్లో అక్కడ ఉన్నది నేనే అనమాట కంప్లీటెడ్గా. ఇంకా స్నానం ఆచరించి ఇంకా సూర్య నమస్కారాలన్నీ నేను ముగించుకుని నా పూజా రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇంకా నది స్నానాన్ని ముగించానండి. నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి కంప్లీటెడ్గా. ఎందుకంటే 144 years తర్వాత మనకి కుంభమేళా అనేది రావడం జరుగుతుంది. అలాగే 12 ఏళ్ళకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అలాగే 12, 24 కలిపితే మనకి 144 సంవత్సరాలకి మనకి మహా కుంభమేళా అనేది మనకి జరగడం ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనమాట, హిస్టరీగా నిలిచిపోతుంది. సో అటువంటి కుంభమేళాకి ఎవరైతే వస్తారో వాళ్ళంతా పుణ్యస్నానాలు ఆచరించి వారి యొక్క హోమ్ టౌన్ విలేజెస్కి చేరుకుంటున్నారండి. ఇంకా నైట్ టైం నేను ఇంకా కంప్లీట్గా ఇంకా స్నానం అయిన తర్వాత పౌర్ణమి అదంతా అయిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా అక్కడ మూన్ అనేది, ఇంకా బడే హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కంప్లీట్ విజిట్ చేయడం జరిగింది. ఆది శంకరాచార్య టెంపుల్ ఇంకా చుట్టుపక్కల ఉన్న అఖాడాస్ ఇంకా కంప్లీటెడ్గా ఇంకా విజిట్ చేయడం జరిగింది. నైట్ టైం అంతా కంప్లీట్గా ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసామన్నమాట. 5:30కి స్టార్ట్ చేస్తే మేము అరౌండ్ 12 to 1 వరకు మేము కంప్లీట్ సెక్టర్స్ అన్నీ రౌండప్గా తిరిగామన్నమాట కంప్లీటెడ్గా. చాలా టైం పట్టిందనమాట మాకు. నంది ద్వారం అని చెప్పి ఇలాగ రకరకాల ద్వారాలు మనకి ఏర్పాటు చేశారు గవర్నమెంట్ సెక్టర్, అక్కడ యూపీ సెక్టర్ అనేది వాళ్ళు చూస్తున్నారు కదా. నైట్ టైం అయితే చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి కంప్లీటెడ్గా. విజువల్స్లోనైతే కంప్లీట్గా చాలా బాగుందండి. అలాగే మనకి మూన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఆ ఫుల్ మూన్ అయితేనే చాలా బాగుంది. ఇంకా నడిచే కొద్దీ ఇంకా కంప్లీటెడ్గా ఇంకా ఫాస్ట్గా సెక్టర్ 18కి సెక్టర్ 19కి మనం చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను కంప్లీటెడ్గా ఇంకా వాక్ చేసుకుంటూ ఫాస్ట్గా ఇంక విజిట్ చేయాల్సి వచ్చిందనమాట. నా ఫ్రెండ్స్ కొంచెం ముందుకే వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా నైట్ టైం నేను ఆ బ్రిడ్జెస్ దాటుకుంటూ కాటన్ బ్రిడ్జెస్ అవి దాటుకుంటూ మనం సెక్టర్స్కి వైపు వెళ్తున్నాం అనమాట, అక్కడ చూడడానికి అనమాట. ఇంకా స్నానం అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా బడే హనుమాన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఆది శంకరాచార్య దర్శనం అయిన తర్వాత ఇంకా మాధవేశ్వరి టెంపుల్ కంప్లీట్గా దర్శనం అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ తెలిసిన కదే 4 బిందువులు పడ్డాయి. నెక్స్ట్ అమృతం 4 బిందువులు 4 చోట్ల పడ్డాయి అన్నమాట. అవే హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్ ఇలా 4 చోట్ల 4 పడ్డాయి అన్నమాట. ఆ అమృత బిందువులు ఆ పడడం చోట ద్వారా మనకి మహాకుంభమేళాలు అనేది జరగడం జరుగుతుంది అనమాట. అందులో ఇది ప్రయాగ్రాజ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా పెద్ద సువిశాలమైనటువంటి ప్రాంతం అన్నమాట ఇది. ఒక పక్క గంగా, యమున, సరస్వతిగా మనకి త్రివేణి సంగమం అలహాబాద్లో మనకి దర్శనం ఇస్తుంది అనమాట. సరస్వతి బద్రీనాథ్ దగ్గర మనకి కనిపిస్తుంది అనమాట. లాస్ట్ వ్లాగ్స్లో మీరు బద్రీనాథ్ చూసినంటే నేను సరస్వతి నదిని మీకు చూపించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వ్లాగ్ని మీరు విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారే కానీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవటం లేదు. సో మరిన్ని మంచి వ్లాగ్స్ వీడియోస్తో విజువల్స్తో మీ ముందుకు నేను వస్తాను. ప్రజెంట్ ఏంటంటే నాకు కెమెరా అయితే అవైలబుల్గా ఉంది. సో నేను మైక్ అనేది నేను పర్చేస్ చేయలేకపోయాను కొన్ని నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల. సో నేను మైక్ పర్చేస్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే లైవ్ వాయిస్తో ఇవ్వడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం. సో నేను వీడియోస్ కోసం నేను మైక్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్ మోనిటైజేషన్ అయింది. నేను ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను తెలియజేస్తాను. ఆ కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంతవరకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాను అనుకుంటాను. నా ఇన్ఫర్మేషన్ కనుక నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్స్ చేయండి. అలాగే కమెంట్స్ రూపంలో నాకు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు తెలియచేయండి. తప్పకుండా నేను దాన్ని మార్చుకుంటాను.
మీ యొక్క సహాయ సహకారాల ద్వారా తప్పకుండా నేను మంచి వ్లాగ్స్ చేస్తాను అనుకుంటున్నాను. అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు చాలా బాగా పెడుతున్నారండి. మనకు ఆశ్రమాలు అయితే చాలా ఉన్నాయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.